ప్రైజ్ లార్డ్. దేవుని నామములు అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుని పరిశుద్ధ లేఖనం నుంచి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించన్నాడు కదా. దేవుడే తన శత్రువుని సైతము ప్రేమిస్తుండగా ఆయన బిడలమని చెప్పుకుంటున్న మనం ఇతరులను ప్రేమించకుండా ద్వేషిస్తే దేవుని పిల్లలని చెప్పుకొనటంలో ఏదైనా అర్థం ఉందా? ఈ విషయం మనకి మనమే ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఎదుటివారిని మనం క్షమించలేం, ఎదుటివారిని ప్రేమించలేం, ఎదుటివారికి సహాయం చేయలేం. కానీ మనం ఎవరంటే దేవుని పిల్లలం. చాలా సిగ్గుసేటు కదా ఈ విషయంలో. దేవుడే తనను సిలువేసిన వారిని సైతం ప్రేమిస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి కొరకు ప్రార్థన చేస్తుంటే మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఈరోజు మన మనసులో మన హృదయం నిండా వ్యర్థమైన వాటిని నింపేసుకుని ఈరోజు ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు వస్తుందా? మన ప్రార్థన దేవుడు వింటాడా? ఇది చాలా సింపుల్ లాజిక్. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన హృదయము వ్యర్థమైన వాటితో నిండుకుని ఉంటే దేవునికి చోటు ఎక్కడ ఉంటుంది? మన ప్రార్థన దేవునికి ఎలా చేరుతుంది? మన ప్రార్థించే ప్రార్థనలో యథార్థత లేనప్పుడు, మనలో పరిశుద్ధత అనేది లేనప్పుడు మనము ప్రార్థిస్తే పరిశుద్ధమైన కార్యాలు జరుగుతాయా? మనము ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయా? దీన్ని బట్టి మనం ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మనము మన కుటుంబ సభ్యులను ప్రేమించలేం, మన స్నేహితులను ప్రేమించలేం, ఇతరులను ప్రేమించలేం, మనతో పనిచేస్తున్న వారిని ప్రేమించలేం, సహ ఉద్యోగులను ప్రేమించలేం. ఏదో ఒక రకమైన ఈర్ష్య అనేది మనలో ఉంటుంది. వారు మంచి బట్టలు వేసుకున్నా తట్టుకోలేం, వారు మంచి భోజనం చేస్తున్నా తట్టుకోలేం, మంచి వాహనాలు కొనుక్కున్నా తట్టుకోలేం, మంచి ఇండ్లు కట్టుకున్నా తట్టుకోలేం. కానీ మనం ఎలా ప్రార్థిస్తామో తెలుసా? ప్రభువా, నేను పరిశుద్ధుడనని. నీ హృదయం అంతా కూడా అపవిత్రమైన వాడితో నిండుకొని ఉండగా నీ ప్రార్థన పరిశుద్ధంగా ఎలా మారుతుంది? నువ్వు చేసే ప్రార్థన పరిశుద్ధమైన ప్రార్థనగా దేవునికి ఎలా చేరుతుంది అనేది ఈరోజు నువ్వు ఆలోచించుకోవాలని ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతావో దేవుడు నిన్నే ప్రేమిస్తాడు. నువ్వు ఇతరులను ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థిస్తే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఈ విషయం తెలుసుకోవాలి. మొదటగా ఈ విషయం మనకు అర్థమైతే మన జీవితాలు చాలా అద్భుతంగా తీర్చిదిద్దబడతాయి. ఎప్పుడు కూడా మనల్ని మనం ప్రేమించుకుంటాం కాదు, ఇతరులను కూడా ప్రేమించేవారుగా మనం ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు, అదే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.